హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే దర్వాజాలు అయితే నిలబెడుతున్నాము. ఈరోజు అయితే దర్వాజాలు నిలబెట్టడానికి అయితే పూజకు సంబంధించిన సామాన్లు అయితే అన్ని తీసుకొచ్చేసినాము. తీసుకొచ్చి ఇక్కడికైతే ప్లాట్ దగ్గరకు అయితే వచ్చేసినాం. బేస్ వరకు అయితే అయింది, మనకైతే బిల్ అయితే పడింది. బిల్లు వచ్చేసి మనకు 17 తారీఖు సెప్టెంబర్లోనే పడ్డది అనుకుంటా. సెప్టెంబరు నవంబర్లోనే పడండి. మొత్తం మీద అయితే బిల్లు పడ్డది కాబట్టి మనం అయితే ఇప్పుడు దర్వాజాలు అయితే నిలబెడుతున్నాం. దర్వాజాలు ఈ రోజు అయితే డేట్ వచ్చేసి 23 నవంబర్ 2025, అంటే 23 తారీఖు 11 నెల 2025లో అయితే మనమైతే దర్వాజాలు అయితే నిలబెడుతున్నాము. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది అయితే పెద్ద దర్వాజా ఇది. ఈ పెద్ద దర్వాజా వచ్చేసి పెద్ద దర్వాజా ఒకటి అయితే చిన్న దర్వాజా ఇటు పక్కనే పెద్దది ఈస్ట్ ఫేసింగ్ అంటారు కదా, తూర్పు సైడ్ అయితే మనమైతే పెద్ద దర్వాజా పెడుతున్నాము. ఇక్కడ ఇటు పక్కకేమో మనం వచ్చేసి అది చిన్నది నార్మల్ దర్వాజా పెట్టేస్తున్నాము. మొత్తానికి అయితే దర్వాజాలు అయితే పెట్టేసినాం. మా అక్క కూతురుతోని మేము మొత్తం చేయించినాం. ఇంటి ఆడవిళ్ళతో చేపిస్తారు కదా, ఇప్పుడైతే మనం మొత్తం మా అక్క కూతురుతోని కడపలు కడిగేయడం అవన్నీ చేసారు. ఇంకా తర్వాత ప్రోగ్రామ్ అయిపోగానే అందరూ అయితే కడప దాటాలంటారు కదా, అదే చేపిస్తారు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మా కోడలు మా కొడుకు వాళ్ళు వెళ్ళారు, మా బావ వాళ్ళు కానీ వెళ్తారు. మాకైతే ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు దర్వాజాలు పెట్టి అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ గోడలు కట్టాలి. గోడల పని అయిపోయిన తర్వాత మనకైతే మళ్ళీ బిల్లుకు ఒక ఫోటో దిగాల్సి వస్తుంది. బిల్ అనేది లాస్ట్ టైం అయితే చాలా ఇబ్బంది అయింది. మరి ఈసారి చూడాలి, మరి టైంకు పడుతుందా పడదా అనేది మనకైతే క్లారిటీ లేదు. ఇప్పుడైతే మనకైతే ఆల్మోస్ట్ అన్నిటికన్నా అయితే ఉన్నాయి. ఇటుకే అన్ని ఉసుక అంతా అయితే రెడీగా ఉంది. ఇవి దర్వాజాలు అయితే మొత్తం వచ్చేసి మనకు 40 వేల చిల్లర అయింది. 45 దగ్గర దగ్గర 50 వేలు అయింది. 50 వేలు అయినాయి. మరి మీకు ఎంత అయినాయో మాకు మీకు ఎంత అయినా మీరు కన్నా కట్టి ఉంటే కానీ ఇందిరమ్మ ఇండ్లు కట్టినా ఏదైనా అంటే ఇలా పెద్ద దర్వాజా ఒకటి, చిన్నది బెడ్రూమ్కి ఒకటి, దేవుని రూమ్కి ఒకటి, ఇవేమో యాప కట్టితో చేసిరు. ఒక కడపలు మాత్రం 2 కడపలు మెయిన్ దర్వాజాలకు కడపలు మాత్రం టేకుతో చేయించినాం. మేము టేకు కడపలు పెట్టించినాం. మొత్తం అయితే ఇది యాపదేనంట, యాప కట్టెతోనే. మొత్తం వచ్చేసి 2 మెయిన్ దర్వాజాలు, ఒకటి బెడ్రూమ్కి ఒకటి దేవుని రూమ్కి యాప కట్టెతో చేశారు. బాత్రూమ్కి కిచెన్కు అవుట్డోర్ మాత్రం ప్లాస్టిక్ పెట్టించినాం. మొత్తం కలిపి ఒక 50 వేలకు అయితే అయింది మనకి దర్వాజాలకి. ఓన్లీ దర్వాజాలకు మాత్రం 50 వేలు అయింది. చూపిస్తాం మీకు. ఇటు పక్క అయితే ఇంకొక దర్వాజా ఉంటుంది. ఈరోజు అయితే ఇంకా మనకు బిల్లులు లేట్ పడడం వల్ల ఇక ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది. పక్కన వాళ్ళకైతే ఆల్రెడీ స్లాబ్ కూడా పడిపోయింది. వాళ్ళది స్లాబ్లు అయిపోయినాయి, వాళ్ళ ప్లాస్టింగ్ వర్క్ జరుగుతుంది ఆల్రెడీ. మనదైతే ఇంకా జస్ట్ ఇప్పుడు దర్వాజా నిలబెడుతున్నాం. దర్వాజా నిలబెట్టాక ఇంకా గోడల పని అయితే చాలా తొందరనే అవుతుంది, ఎక్కువ టైం అయితే పట్టదు. కానీ ఇంకా మేస్త్రికి వేరే సైడ్ పని లేకుంటే అది తొందరగా కట్టేస్తాడు. చూడాలి ఎంత టైం పడుతుందో. ఇది వచ్చేసి ఇంకో మెయిన్ దర్వాజా. ఇది మనకు తూర్పు సైడ్ అయితే మెయిన్ పెద్ద దర్వాజా పెట్టేసినాం. తూర్పుకు ఇక్కడ ఉత్తరం సైడ్ అయితే మనకు మామూలు చిన్న దర్వాజా పెట్టినాం. మనకు అక్కడ కూడా స్పేస్ చాలా ఉంది. ఇక్కడ నుంచి ఆ పక్కన కనిపించే ఇంటి వరకు మొత్తం అక్క వాళ్ళకే ఉంటుంది. ముందు కూడా చాలా ఉంటుంది ప్లేసు. ఇక్కడ పెద్దదే ప్లేస్ అయితే చాలా పెద్ద ఉంటుంది. మొత్తానికైతే ఈరోజు అయిపోయింది. వీడైతే మా కొడుకు, మా తమ్ముడు ఎత్తుకున్నాడు మా కొడుకుని. దర్వాజాలకి వెళ్ళి ఇంకా బయటికి లోపలికి తీస్తుండే అట్లా వెళ్ళాలంట. ఈరోజు అయితే మొత్తానికైతే దర్వాజాలు నిలబెట్టేది అయిపోయింది. గోడల పని అయితే స్టార్ట్ అయింది మనకి. గోడల పని స్టార్ట్ అయింది. మొత్తం అయితే గోడలు అయితే కంప్లీట్ అయినాయి మనకి. మెట్లు అయితే ఒక స్టెప్ వేస్తారు, మెట్లు ఒక స్టెప్ అయితే మెట్లు కూడా వేసారు. లెఫ్ట్ సైడ్లో చూసి ఉంటారు కదా. లోపల అయితే ఇది హాలు తర్వాత మనకైతే లోపలికి ఇక్కడ ఇది మొత్తం హాలు హాల్లో నుంచి లోపలికి వెళ్తే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు దేవుని రూమ్. ఇది పూజ గది పక్కనే ఇది కిచెన్లో వచ్చేసి మనకు ఎల్ షేప్ సజ్జలు అయితే వేయించినాం. ఎల్ షేప్లో ఇక్కడ బయటికి అయితే ఎగ్జిట్ ఉంటుంది డోరు. ఇక్కడ ఒక డోర్ పెట్టించినాం, ప్లాస్టిక్ డోర్ ఇది. అక్కడ నుంచి ఇప్పుడు కిచెన్ దేవుని రూమ్కి ఆపోజిట్లోనే మనకైతే బెడ్రూమ్కి డోర్ ఉంది. ఇందులో కూడా ఒక సజ్జ అయితే వేయించినాం.
అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇందులోనే. మనకు బాత్రూమ్ పెద్దగా అయిపోతుంది అనేసి మనం సగం బాత్రూమ్ వేయించి సగం నార్మల్గా వదిలేసినాం ఖాళీగా. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ 6.5 ఉంటుంది. 6.5 ఫీట్లు బాత్రూమ్ వేసిండు. మిగతాది ఒక 4 ఫీట్లు అయితే ఖాళీగా వదిలేసిండు. ఈ ప్లేస్ అయితే ఈ ప్లేస్ అంతా ఖాళీగానే ఉంచేసిండు. ఏమన్నా మనము వాషింగ్ మిషన్ కానీ ఏమైనా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు అక్కడ. ఇది మొత్తం ఇదైతే కిటికీ, బెడ్రూమ్లో కిటికీ వచ్చింది. ఇది హాలు. మొత్తం హాల్లో అయితే 2 కిటికీలు, ఒక వెంటిలేటర్ పెట్టించినాం. ఇవి 2 పెద్ద కిటికీలు వస్తాయి. 4 ఫీట్లే, 4 ఫీట్లు వస్తుంది. ఒకటి ఇది నార్మల్ దర్వాజా, ఇదో పెద్ద దర్వాజా. మొత్తానికి అయితే గోడలు కూడా అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. మొత్తం గోడల పని కూడా అయిపోయింది. ఆల్రెడీ ఫోటో కూడా దిగింది అక్క. ఈ గోడల పని వచ్చేసి అయిపోయింది ఎప్పుడంటే మనకు వచ్చేసి 15 తారీఖు డిసెంబర్ 2025లో మనకైతే కంప్లీట్ అయిపోయింది. 15/12/2025లో మొత్తం స్లాబ్ లెవెల్ అయితే అయిపోయింది మొత్తము. ఇప్పుడు 15 తారీఖు అయిపోతే 16 తారీఖు ఫోటో దిగింది. మా అక్క అయితే ఫోటో దిగింది. మనకు బిల్లు పడేది ఒకటి ఇప్పుడు టైం పడుతుంది. ఇక బిల్లు పడగానే సెంటరింగ్ కొట్టించి స్లాబ్ అయితే వేపియాలి. మీరు కట్టుకున్న దాంట్లో సెంటరింగ్ ఖర్చు ఎంత అవుతుందో, ఓన్లీ సెంటరింగ్ కొడితే ఎంత అవుతుంది, సెంటరింగ్ బాక్స్కు ఎంత ఖర్చు అవుతుందో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కానీ కామెంట్లో పెట్టండి. మనకైతే దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, మనకి ఎలాంటి అవగాహన లేదు. ఎవరికైనా తెలిస్తే దాని గురించి సెంటరింగ్ గురించి కామెంట్లో ఇన్ఫామ్ చేయండి. ఇది ఈ వీడియో అయితే. స్లాబ్ పడ్డాక మళ్ళీ వీడియో తీస్తా. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.